రాష్ట్ర ప్రతిపక్ష నేత సామర్లకోటలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్పై కొన్ని విమర్శలు చేశారు. అది మీరు టీవీలో కూడా విన్నారు, చూశారు. సో దాని మీద ఏమనిపించింది వెంటనే చూడగానే మీకు? ఒక పార్టీ హెడ్గా కొంత సమయం పాటించాల్సిన అవసరం ఉంటుంది. పార్టీలో మిగతా వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడినా, అర్థం లేకుండా మాట్లాడినా పర్లేదు, కానీ హెడ్స్ ఆఫ్ ద పార్టీ ది షుడ్ నాట్ స్లిప్, జాగ్రత్తగా ఉండాలి. సో జగన్ అనే వ్యక్తి అయినా స్లిప్ అయిపోయారు. కళ్యాణ్ బాబు మ్యారేజ్కి సంబంధించి సరైన అవగాహన లేకుండా మాట్లాడారు. ఇప్పుడు కళ్యాణ్ బాబు ఎవరిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి వదిలేసి అలాంటిది కాదు. అసలు ఫస్ట్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చాలామంది దీని మీద మీనింగ్లెస్ డిస్కషన్ చేస్తున్నారు. ఈవెన్ ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు కూడా సరిగ్గా మాట్లాడలేదు. కళ్యాణ్ బాబు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. దానికి రెండు పెళ్ళిళ్ళు కూడా ఎందుకు పడలేదు, ఎందుకు కుదరలేదు అనేది బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించిన విషయం. సో మర్యాదగాను లీగల్గాను విడిపోయి ఆ ఫార్మాలిటీస్ ఏమున్నాయో లీగల్ ఫార్మాలిటీస్ అవన్నీ నెరవేర్చుకొని క్లియర్ చేసుకున్నాడు తప్ప ఇష్యూ ఏం చేసుకోవాలి. అటు మొదటి అమ్మాయి కానీ రేణు దేశాయి కానీ ఎక్కడ మాట్లాడిన సందర్భం లేదు. చాలా రెస్పెక్టబుల్గా, గౌరవంగా, లీగల్గా విడిపోయారు. దాన్ని ఏదో పెద్ద ఇష్యూలాగా చేస్తున్నారు. అంటే లీగల్గా విడిపోయి లీగల్గా వేరే అమ్మాయిని చేసుకొని న్యాయబద్ధంగా జీవిస్తున్నవాడిని ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు మాకు అర్థం కావట్లేదు. అంటే పెళ్ళిళ్ళు చేసుకొని వేరే వేరే అక్రమ సంబంధాలు ఉంటే అది కరెక్టా? 2014లో పార్టీ పెట్టినప్పుడు నోవాటెల్ హోటల్లో వేదికగా చెప్పారు, నేను ముగ్గురిని పెళ్లి చేసుకుంటే తప్ప మిగిలిన వాళ్ళు ఎంతమందితో తిరిగినా తప్పు కాదు. అదే అన్నాడు, కరెక్ట్. అది ఆ రోజే క్లారిటీ ఇచ్చారు, చెప్పాడు. సో ఎందుకు ఇది రిపీట్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఇది కేవలం ఆ పొలిటికల్ ఏజెండా. ఈ కళ్యాణ్ బాబుని ఏమీ అనలేక, మెయిన్గా ఇప్పుడు ఒక వ్యక్తిని ఏదైనా అనాలంటే ఆ వ్యక్తికి ఏదో లోటుపాట్లు ఉండాలి అని పొలిటికల్గా విమర్శించాలంటే. సో కళ్యాణ్ బాబుని విమర్శించడానికి ఏ పెద్ద పాయింట్ లేదు. అతని వైవాహిక జీవితానికి సంబంధించే ఎవరన్నా ఏదైనా మాట్లాడాలి. అయితే కళ్యాణ్ బాబు లీగల్గాను పర్ఫెక్ట్గాను చేసాడు తప్ప, అందరికీ న్యాయబద్ధంగానే చేశాడు తప్ప ఏమీ అక్రమంగా చేయలేదు. ఇప్పుడు కళ్యాణ్ బాబు నా తమ్ముడని కాదు, జగన్ అనే వ్యక్తి ఆయన ప్రెసిడెంట్ వైసీపీ ప్రతిపక్ష నేతని కాదు, చంద్రబాబు గురించి కాదు. ఏంటంటే యాక్చువల్గా క్యారెక్టర్స్ ఆయన అలా నోటుకొచ్చేటట్టు మాట్లాడితే, ఇట్లాంటి మాటలు మాడితే ఇమ్మీడియట్గా ఫ్యాన్స్ కొంతమంది రియాక్ట్ అయ్యారు. వాళ్ళని ఇమ్మీడియట్గా సైలెంట్ చేయడానికి కళ్యాణ్ బాబు వాళ్ళు ట్రీట్ చేశాడు. దట్ షోస్ వాట్ కళ్యాణ్ బాబు క్యారెక్టర్ ఇస్. ఎందుకు జగను అలా మాట్లాడుంటారు అనేదానికి ఎక్కడో ఒక ఇన్సెక్యూరిటీకి లోనే ఉండాలి. అతను కళ్యాణ్ బాబుని చాలా అండర్ ఎస్టిమేట్ చేసి ఉండొచ్చు, అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ. ఈ అండర్ ఎస్టిమేషన్లో వాళ్ళు మాకు అడ్వాంటేజ్ జరుగుతుందంటే మాకు అడ్వాంటేజ్ జరుగుతుంది రెండు అనుకున్నారు. ఇప్పుడు అటు ఇటు చేరి కళ్యాణ్ బాబు ఒక స్ట్రాంగెస్ట్ ఫోర్స్గా ఎమర్జ్ అవుతున్నాడు ఇవాళ ఆంధ్రదేశంలో. సో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పట్టుకుంది అందరికీ. సో ఇతన్ని ఎలాగా డీమీన్ చేయాలి, ఎలాగా తగ్గించాలి అనే దానికి అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి అస్త్రాలు లేవు. స్కాములు చేయలేదు, మాఫియాలు చేయలేదు, ఏం చేయలేదు. సో ఏదో ఒకటి చేయాలి. సో దట్ డిఫరెంట్ మీడియాస్ తోటి, వాళ్ళకు అనుకూలంగా ఉండే కొన్ని మీడియాస్ తోటి, బట్ ఇప్పుడు అక్కడ ఉండే మీడియాలో ఉండే క్రియేటివ్ పీపుల్, జర్నలిస్టులు కానీ వాళ్ళు కానీ, వాళ్ళు అకార్డింగ్ టు మీడియా మేనేజ్మెంట్ ప్రకారం పనిచేయాలి తప్ప వాళ్ళు ఇండివిజువల్ దీంట్లో చేయలేరు. సో ఐ కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ మెయిన్ జర్నలిస్ట్ ఆర్ వాట్ ఎవర్ జర్నలిస్ట్. సో మీడియా హెడ్స్ ఆర్ ప్రో తెలుగుదేశం ఆర్ ప్రో అదర్ పార్టీస్ యూజువల్గా ఈ తగ్గించడానికి ట్రై చేస్తారు. సో ఆ ప్రాసెస్లో జరుగుతున్నటువంటి తలకాయ నొప్పులు ఇవన్నీ. కళ్యాణ్ బాబు గురించి బయట రకరకాల వ్యక్తులు ఈ మధ్యకాలంలో మాట్లాడినా, ఇప్పుడు వైఎస్ జగన్ లాంటి వ్యక్తి ఒక లీడర్ మాట్లాడినా అతన్ని ఎక్కడో తగ్గించాలి, ధీమేం చేయాలని. దానికి బెస్ట్ వెపన్ ఏంటంటే మీడియా. ఒక స్టింగ్ ఆపరేషన్ జరిగింది, కోబ్రా పోస్ట్ అని. దానిలో మీడియా కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ పెయిడ్ ప్రాపర్లీ. అలా తెలుగు మీడియా కూడా 2 దొరికినాయి. సో 80% ఆఫ్ ద మీడియా
కమర్షియల్ వాల్యూస్తో నడుస్తుంది. నాట్ ఫోర్త్ ఎస్టేట్ అనే కాన్సెప్ట్ లేదు అసలు. సో ఇవన్నీ పట్టుకొని కళ్యాణ్ బాబుని తగ్గించాలని చూస్తున్నారు, కళ్యాణ్ బాబుని బ్యాట్ చేయాలని చూస్తున్నారు. బట్ కామన్ మ్యాన్కి, జనరల్ పబ్లిక్కి వాళ్ళకి తెలుసు కళ్యాణ్ బాబు ఏంటో. సో వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్ట్. సో నేను కూడా ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఫ్యాన్స్ని కళ్యాణ్ బాబు చెప్పినట్టు నేను కూడా అదే చెప్తున్నాను, ఫ్యాన్స్ సంయమనం పాటించండి. ఎవరో ఏదో అన్నారని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళి వాళ్ళు అనటం కూడా కరెక్ట్ కాదు. సో ఫ్యాన్స్ని కూడా సంయమనం పాటించమని చెప్పడమే నేను కళ్యాణ్ బాబుని సపోర్ట్ చేస్తున్నాను ఆ విషయంలో. ఎలాంటివంటే తన మీద విమర్శించే ప్రతి రాయిని సౌదాన్ని నిర్మించుకోవడానికి ఉపయోగించుకునే వ్యక్తి. సో అది ఎవరు తెలియదు. కళ్యాణ్ బాబుని ఎక్కువ క్రిటిసైజ్ చేస్తే నష్టం వాళ్ళకే, కళ్యాణ్ బాబు కాదు. Please subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.